నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో జరిగే అరాచకాలకు సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దారుణంగా తయారైందట. గవర్నరే ప్రాణభయంతో ఉంటే అక్కడ హిందువులు, బీజేపీ కార్యకర్తలు ఇండ్లు వదిలి పారిపోతున్నారట. ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ గురించి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు, అక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టట్లేదు, ప్రజాభిప్రాయ సేకరణ చేసి అక్కడి ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లే. రైట్, అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది తెలియజేస్తా. ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. ముడి బాంబులతో దాడి చేసి బీజేపీకి ఓటు వేసినందుకు వేధించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక టీఎంసీ రాజకీయాల్ని బట్టబయలు చేసే 20 సంఘటనలు ఉన్నాయట. అంటే ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 జరిగినాయట. ఈ ఏడాది జూన్ 1న జరిగిన లోక్సభ ఎన్నికల చివరి దశ ముగిసిన వెంటనే పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఆట ప్రారంభించింది. హింసాత్మక ఆటను ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఇవాళ ఎన్నో తారీఖు, జూన్ 24వ తారీఖు, 24 రోజుల్లో 20 సంఘటనలు. అంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అక్కడ మళ్ళీ సెంట్రల్ ఫోర్స్ ఉన్నాక కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై రాజకీయ హింసను ఆయుధాలుగా మార్చడంలో తన చెత్త రికార్డును కొనసాగిస్తోంది. చెత్త రికార్డు కాదు, నీచ రికార్డును కొనసాగిస్తోంది. ఇది రాష్ట్రంలో 2021 విధానసభ ఎన్నికలు మరియు 2023 పంచాయతీ ఎన్నికలను గుర్తుకు తెచ్చే భయంకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. గతంలో కూడా 2021 ఎన్నికలప్పుడు, 2023 పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఇవే సంఘటనలు జరిగాయట. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు తమ ఇండ్లను విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తోంది. చాలా మంది కార్యాలయాల్లో ఆశ్రయం మరియు తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. హింస ప్రారంభమై 3 వారాల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్షాలపై వేధింపులు, దాడులు మరియు చెప్పలేని దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. డోంట్ జస్ట్ రిగ్రెట్ మమతాజీ, take action. BJP leader Ravi Shankar Prasad, who led a 5 members fact-finding team demanding security for victims who filed from their home following post-poll violence to meet Governor CB Ananda Bose reports. कौन सी पुलिस है ममता जी की? जो गरीब लोग मारे जा रहे हैं, हमला हो रहा है, घर तोड़ा जा रहा है, 12-13 साल के बच्चों पर हमला हो रहा है और आप कोई कार्रवाई नहीं। कल मैंने प्रेस की थी, मैंने ममता जी से कुछ सवाल उठाए थे, तो आज देखा अखबारों में कि आई रिग्रेट द वायलेंस। पहली बार ममता जी ने कहा आई रिग्रेट द वायलेंस। ममता जी, सिर्फ रिग्रेट करने से नहीं होगा, एक्शन चाहिए। आज जो हम लोग अपने सारे मित्रों के साथ मिले राज्यपाल जी से, उसका एकमात्र पर्पस यही था कि कॉन्स्टिट्यूशनल हेड के रूप में आप इस बात की चिंता करें, इनके जान माल की रक्षा हो और जिनके ऊपर हमला हुआ है वो पुलिस पर कार्रवाई हो। ये हमने उनसे प्रेयर किया है। अगर आपको उचित लगे आप कुछ जगह विजिट करें, इनको सुनवाई होनी चाहिए। ममता के राज में सुनवाई खत्म हो गई। न पुलिस सुनवाई करती है, न प्रशासन सुनवाई करता है। ये सब उनकी सरकार के आपराधिक आचरण के साथ खड़े हो गए। बहुत दुर्भाग्य। రైట్, ఇది జూన్ 13వ తారీఖున జరిగింది 2023. ఇలా అప్పటి నుంచి మారణాయుధాలు మరియు ముడి బాంబులను ఉపయోగించి లక్షిత దాడులతో పాటు టీఎంసీ గుండాలు మరియు పార్టీ నాయకులు రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయడానికి ధైర్యం చేసిన వ్యక్తులపై ఇతర రకాల బెదిరింపులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడైతే ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ చాలా పుంజుకుంది, ఆ పుంజుకున్న ఎక్కడైతే బీజేపీకి ఓట్లు పడ్డాయో ఆ ప్రాంతంలోని ప్రజల మీద ముడి బాంబులట, మారణాయుధాలట దాడి చేస్తూ బీజేపీకి ఎట్లా ఓట్లేస్తారు, ఎందుకు భయపెడుతున్నారు అంటే ఇంకో 1 ఇయర్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రజలను భయపెట్టకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ కేల్ కతం, దుకాన్ బంద్, ఇండియాలో బతికే అర్హత కూడా లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పటి నుంచే భయపెట్టే క్రమంలోకి వెళ్ళిపోయిందట. దానికి ఆధారాలు ఇంత కనబడుతున్నాయి. ఈలోగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాకాండపై విచారణకు బీజేపీ 4
నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కలకత్తా హైకోర్టు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. బీజేపీ కార్యకర్తలను వారి ఇండ్లకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ హింస రాష్ట్రాన్ని నాశనం చేస్తూనే ఉంది. ఊప్ ఇండియా టీఎంసీ గుండాలు రాజకీయ ప్రత్యర్థులపై దాడుల కాలక్రమాన్ని లోతుగా పరిశీలిస్తోంది. శుక్రవారం జూన్ 21న పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాస్ జిల్లాలోని భాంగార్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఐఎస్ఎఫ్ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ దుండగులు దాడి చేశారు. నివేదికల ప్రకారం నిందితులు కనికరం లేకుండా మహిళను కొట్టి జుట్టు కత్తిరించారు. బాధితురాలు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత టీఎంసీ గుండాలు ఆమెను అక్కడికక్కడే వదిలేసి నేరస్థలం నుంచి పారిపోయారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఇది క్లౌడ్ టీవీ అనుకుంటా, మనం ఇన్స్టా విజువల్స్ ద్వారా వాడుకుంటున్నాము. ఎంత దుర్మార్గంగా ఉంది అనేది నేను ఆవిడ్ని చూపించడం కోసం మాత్రమే అక్కడ కొంచెం విజువల్ వాడటం జరిగింది. ఒక ఆడపిల్ల అనేది చూడకుండా జుట్టు కత్తిరించి ఇష్టం వచ్చినట్టు కొట్టి, మనుషులారా మీరు? మీకు అసలు మనుషులని చెప్పుకునే అర్హత ఉందా? ఏమొస్తుంది, ఏమిస్తుంది? షేక్ షాజహాన్ని చూడట్లే బయటకు వస్తాడనుకుంటారా? ఆడోళ్ళ మీద ప్రతాపం చూపించే ఏ మొగాడు కూడా మొగాడు కాదు, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. ఆడవాళ్ళని గౌరవించలేని వాళ్ళు మీ అమ్మను ఇంట్లో వాళ్ళని ఏం గౌరవిస్తారు? ఫస్ట్ మీరు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ విలువ తగ్గుద్ది. అమ్మ అయ్యా ఎట్లా పెంచిండ్రు అని. ఒక రోజు ముందు పశ్చిమ బెంగాల్లోని మొధినీపూర్ జిల్లాలోని దేబ్రా గ్రామంలో సంజయ్ బెడా అనే బీజేపీ కార్యకర్త మృతదేహం ఇంటికి తిరిగి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనల మధ్య ఆయన 4 రోజుల క్రితం ఏడాది జూన్ 17న హత్యకు గురయ్యాడు. ఆడోళ్ళను కొడతారు, చంపేస్తారు, బాంబులేస్తారు. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ నిజ నిర్ధారణ కమిటీ, సెంట్రల్ ఫోర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోతారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జూన్ 19 బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ 20-30 మంది సాయుధ టీఎంసీ గుండాలు శశాంక మైతి అనే బీజేపీ కార్యకర్త తండ్రిని హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన పూర్వ మెదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్లో చోటు చేసుకుంది. ఈయననే జూన్ 4, 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి శంషక్క దాక్కున్నట్లు నివేదించబడింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రకారం నిందితుడు అతని ఇంటికి మెరుపుదాడి చేసి అతని భార్య, తల్లి మరియు కోడలిపై దాడి చేశారు. అతని తండ్రి గౌర్వారి మైతి జోక్యం చేసుకోవడంతో సాయుధ టీఎంసీ గుండాలు అతనిపై దాడి చేసి అతని మరణానికి దారితీసింది. అధికార టీఎంసీ నాయకుల చేతుల్లో లైంగిక హింసకు గురైన బాధితులు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 17న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా సీతాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి పనిచేసినందుకు తనపై అత్యాచారం చేసిన తీరు గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న మహిళ యొక్క చిన్న వీడియో క్లిప్పింగ్ ని పంచుకున్నారు. ఒకసారి ఆమె ఫేస్ లేకుండానే వీడియో క్లిప్పింగ్ ఉంది, చూపిస్తా. একদম চিন্তা করো না। అసలు తమకు నచ్చినట్టుగా తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలిపితే ఎంత చెత్త నీచ వాళ్ళైతే ఆడపిల్ల మానం తీసేస్తే మొగాళ్ళు అయిపోతారని ఫీల్ అయిపోతారు. ఎవడాడు అసలు చెప్పినోడు? ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తే మీరు మొగాళ్ళు అయిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారు అనుకునే చెత్త నా కొడుకుల్ని ఏం పెట్టి పెంచిండ్రు, ఎలా ఆలోచింపజేసి పెంచిండ్రు? కానీ మీరు లైంగికంగా వేధిస్తూ ఆనందం పొందుతున్నారు చూసిండ్రా? అక్కడి నుంచే మీ జీవితాలు, మీ బతుకులు పుట్టుకొచ్చినాయి అన్న సంగతి మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అమ్మ ఏడుస్తుంటే ఇక్కడ ఎలానో అయిపోయింది, ఆడపిల్లని కదా. ఇంత దారుణంగా తయారవుతారా? ధర్మం వైపు నిలబడి మాకు ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి, ఎన్నుకోవాలి అని ప్రచారంకి వెళ్తే అంత ఘోరానికి ఒడిగడుతుంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మహిళనా కాదా? ఫస్ట్ ఒక ఆడోళ్ళకి ఇంకొకరు ఆడోళ్ళ బాధలు తెలుస్తాయి అంటారు కదా, అర్థం కావట్లే. ఇంతమంది ఆడవాళ్ళు ఏడుస్తుంటే కూడా నీ టీఎంసీ కార్యకర్తల మీద యాక్షన్ తీసుకోకుండా, అలా చేసే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వాళ్ళని కాపాడుకోవాలని చూస్తున్న నీ బుద్ధిని చూస్తుంటే అసలు నువ్వు ఆడామవేనా అనిపిస్తోంది. ఆమె లాంగ్వేజ్ వచ్చినా ఇది తీసుకెళ్ళి చూపించినా నాకేం బాధలేదు.
ట్రాన్స్లేట్ మస్తు వచ్చింది. ఇది కూడా ఊపి ఇండియాది ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ది, దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నా కదా, అట్లనే ట్రాన్స్లేట్ తీసుకెళ్ళి మమతా బెనర్జీకి చూపించినా బాధలేదు. ఏమనిపిస్తుంది అసలు, ఏమనుకుంటోంది? అరే ఎవడికి ఆవేశం వచ్చినా, ఎవడి మీద కోపం వచ్చినా ఆ ఇంట్లో ఆడోళ్ళ మీద మీ ప్రతాపం ఏంది? మనుషుల పశువుల, చిచ్చి పశువుల్ని కూడా పోల్చాను నేను. మిమ్మల్ని ఏమనాలి? రాక్షసులతో కూడా పోల్చాను. ఎందుకంటే రావణాసురుడు కూడా సీత ఒప్పుకుంటేనే చేయేస్తానని ఆగిండు. అత్యాచారాన్ని రాజకీయ హింస సాధనంగా మమతా బెనర్జీ చట్టబద్ధం చేశారు. టీఎంసీలో షేక్ షాజహాన్ ఒక్కడే రాక్షసుడు కాదు అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. అదే రోజు పశ్చిమ బెంగాల్లోని ఔరా జిల్లాలోని ఉదయనారాయణపూర్లో టీఎంసీ దుర్మార్గుల చేతిలో గాయపడిన బీజేపీ కార్యకర్త గురించి విజువల్ సోషల్ మీడియాలో కనిపించాయి. అనుపమ్ సంత్రా అనే బాధితుడు తీవ్ర గాయాలతో ఉల్బిరియా ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనతో స్థానిక బీజేపీ నాయకత్వం ఆయన్ని ఆసుపత్రిలో కలిశారు. ఎంత దారుణంగా కొట్టిండ్రు. ఇక్కడ టీఎంసీ తప్ప ఎవ్వరు ఉండకూడదు. అంటే ఇక్కడ ఎన్నికలు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఏకచక్రాధిపత్యంగా ఈమె పక్క దేశాల నుంచి రోహింగ్యాలను డంపు చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఓటు బ్యాంకులు కల్పించి అక్కడున్న హిందువులను, అక్కడున్న దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేయించి పంపించేసి దాన్ని ఒక దేశంగా మార్చుకుంటుందేమో, ఆ దేశానికి ఈమె ఒక యువరాణి అయిపోతుందేమో. జూన్ 17న రిపబ్లిక్ బాంగ్లా పశ్చిమ బెంగాల్లోని బీదాన్ నగర్ ప్రాంతంలో దేవ్నాగ్ సింగ్ అనే ఓబీసీ బీజేపీ నాయకుడిని నిర్దాక్షిణీయంగా కొట్టినట్లు నివేదించింది. బీజేపీ పోస్టర్లు వేసినందుకు తనపై లాల్తూ నోఫర్ కెస్టుమండల్ అనే టీఎంసీ గుండాలు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. అతను తన మనవల్ల పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కింది. ఇది కూడా మనం রিপাবলিক ఛానల్ నుంచి తీసుకుంటున్నాం. ఈ క్లిప్పింగ్ చూపించడం కోసం রাজ্য জুড়ে ভোট পরবর্তী হিংসা অব্যাহত রয়েছে। বিভিন্ন জায়গা থেকে অভিযোগ উঠে আসছে, বারবার আক্রোশের মুখে পড়তে হচ্ছে বিরোধীদেরই। ঠেকাতে গেল, তারপরে ওকে খুব মারধর করলো, মারতে মারতে পুরো মানে দেয়ালে ঠেসে একটা ছেলে আসলো, খুব লাথি টাথি খুব মারলো। মা রীতিমতো ঠেকাতে আছে, মাকেও ঠেলাঠেলি করলো, মানে আমাদেরকেও মানে ছাড়লো না, না মহিলারাও বাদ যায়নি, রীতিমতো আমাদেরকেও ঠেলাঠেলি করেছে। আক্রমণের ঘটনায় তৃণমূলকেই দুষ্ট জেলা বিজেপি নেতৃত্ব। 2021 সাল থেকেই আমরা এই ঘটনা ঘটে আসছে। বিজেপি করার অপরাধে অনেক মায়ের কোল খালি হয়েছে। ఓన్లీ పోస్టర్లు అతికించినందుకు ఇంత దారుణం. ఇక నార్త్ 24 పరినాస్ జిల్లాలోని సందేశ్కలి గ్రామంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో సంబంధం ఉన్న దుర్మార్గులు బీజేపీకి మద్దతు ఇచ్చిన ప్రజల జీవనోపాధిని నాశనం చేసేందుకు ప్రయత్నించారని కూడా వెలుగులోకి వచ్చింది. సందేశ్కలి గ్రామాన్నే నాశనం చేసేసిండ్రు టీఎంసీ. జూన్ 16న రిపబ్లిక్ బాంగ్లా స్థానిక టీఎంసీ గుండాలు బీజేపీ కార్యకర్తలకు చెందిన దుకాణాలు మరియు ఈ రిక్షాలను బలవంతంగా మూసేసినట్లు నివేదించింది. పరిస్థితుల నేపథ్యంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు మీ వాహనాలు ఇక్కడ నడపలేరు, వారు మాకు చెప్పారు అని ఒక బీజేపీ కార్యకర్త వివరించాడు. దీనికి సంబంధించి కూడా ఒక ఛానల్లో అయితే వచ్చేసింది. వాళ్ళు పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా కూడా రిపబ్లిక్ ఛానల్లోనే వచ్చింది. ఓన్లీ వీళ్ళు బీజేపీ కార్యకర్తలుగా పనిచేసినందుకు, బీజేపీ పార్టీ కోసం పనిచేసినందుకే వీళ్ళకి ఇలాంటి శిక్షలు పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింస చెలరేగుతున్న నేపథ్యంలో కోల్కతాలోని బీజేపీ కార్యాలయం వెలుపల ముడి బాంబు దొరికింది. పశ్చిమ బెంగాల్ గత కొంతకాలంగా ముడి బాంబు కుటీర పరిశ్రమకు కేంద్రంగా తయారైంది. ఇగో ఎక్స్ వేదికగా దొరికింది ఇది. ఈ బాంబుని బ్లాస్ట్ చేయడానికి బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు దొరికింది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పాలి. జూన్ 16వ తేదీన టీఎంసీ గుండాలు బీజేపీ కార్యకర్తలను కొట్టి వారి ఇండ్లపై ఇటుకలు, ముడి బాంబులతో దాడి చేశారు. బైకులు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని గొల్జన్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈలోగా 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో నీటి సరఫరానే నిలిపేసిందని అసనోల్ నగరంలోని కుల్టీ పరిసరాల నివాసితులు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రభుత్వం పలు నీటి ట్యాంకర్లను పంపింది. ఎన్నికల ఫలితాల తర్వాత నీటి ట్యాంకర్ల సంఖ్య భారీగా తగ్గించిందని తెలిపారు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఓట్లు ఎక్కువ పడ్డాయి. అదే సమయంలో ఒక రోజులో పైపులు నీటి లభ్యత 30 నిమిషాల నివిడి నుంచి 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిందని
దీనికి సంబంధించి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్ కూడా చేసిండ్రు. ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు నీరు జీవితం, ఈ ప్రాంత ప్రజలకు నీరు అందడం లేదు, ఫలితంగా ప్రజలు వీధిన పడాల్సి వస్తుంది. ఈ నిరసన ఏ రాజకీయ పార్టీ పిలుపు మేరకు జరగడం లేదు. గతంలో రోజుకు 4 నీటి ట్యాంకులు వచ్చాయి, ఇప్పుడు అది 1 తగ్గించబడింది అని చెప్పిండ్రు. అంతేకాదు 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటూ పోతే జూన్ 14వ తారీఖున బీజేపీ కార్యకర్తను కొట్టిండ్రు. నలుపు మరియు నీలం రంగులో ఉన్నవాళ్ళు అపహరించి కొట్టిండ్రని కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇక దాంతోపాటు మాల్దా జిల్లాను గోపాల్పూర్ గ్రామంలో అక్మల్ షేక్ అనే కాంగ్రెస్ కార్యకర్తను టీఎంసీ గుండాలు చంపినట్టు జూన్ 9న ఈటీవీ బాంగ్లా నివేదించింది. అతన్ని నిందితులు కిడ్నాప్ చేసి మామిడి తోటలోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపారు. ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎక్కడ ఉంది పశ్చిమ బెంగాల్? ఇకనైనా సరే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ మీద ప్రత్యేక దృష్టి పెడుతుందా లేదా? ఎన్నికలు ఫలితాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఈ అతి తక్కువ టైంలోనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయంటే అక్కడ హిందువులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ బ్రతుకుతారా? నిజంగా బ్రతకలేక వాళ్ళు అక్కడి నుంచి వలస వచ్చేస్తే రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్ అనేది ఏమంటారు రోహింగ్యాలకు అడ్డాగా నిలవుగా ప్రత్యేక దేశంగా మారిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఒక పక్క నుంచి బీజేపీ మోదీ ప్రభుత్వం అఖండ భారత్ను నిర్మించాలి అని చూస్తుంటే ఇదే దేశంలో వండుకుంటూ ఈ దేశ ప్రయోజనాలను పొందుకుంటూ ఈ దేశ నాయకులుగా చెప్పుకుంటూ ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కొక్కోళ్ళలుగా ఉన్నారు. వీళ్ళ మీద సానుభూతి కనికరం చూపించకుండా తొక్కి నారతీస్తే తప్ప ఈ దేశాన్ని రక్షించుకోలేం అనే విషయాన్ని కేంద్రం అవగతం చేసుకోవాలి. రాష్ట్రపతి దీని మీద ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. రాష్ట్రపతి పాలన అనేది పశ్చిమ బెంగాల్కి చాలా అవసరమేమో అనిపిస్తోంది. ఎందుకు అనంటే ఒక ఆడపిల్లగా అక్కడ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే ఎక్కడో అసలు కళ్ళలో నీళ్లు రాకుండా ఆగట్లేదు. అంత జరుగుతున్నా అక్కడ ముఖ్యమంత్రి ఆడది అన్న విషయాన్నే మర్చిపోయింది. కానీ రాష్ట్రపతి అయినా సరే ఒక ఆడవారిగా అక్కడ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ చాలామందికి చెప్తున్నాను, ఎక్కడైనా సరే హిందువుల మీద కార్యకర్తల మీద హింస జరుగుతుంది అంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళకండి. అలా ఈ దేశంలో చాలా ప్రాంతాలను హిందువులు ఖాళీ చేయడం వల్ల ముస్లిం ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఇవి హైదరాబాద్లో కూడా అనేకం ఉన్నాయి. ఒకప్పుడు మలక్పేట ఏరియా కానీ కార్వాన్ ఏరియా కానీ లేకపోతే ఇంకో ఏరియాలు తీసుకున్నా 70% హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 30%కి వచ్చేసింది. కారణం ఏంటంటే భయపెడుతుంటే అక్కడ ఏదో ఒక గట్టి చర్య జరగగానే అక్కడున్న హిందువులంతా ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అండ్ అమ్మేటప్పుడు వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు ముస్లింలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. కారణం ఏంటి అంటే అక్కడున్న హిందువులందరినీ తరిమేసి అదొక ముస్లిం ప్రపంచంగా తయారు చేయాలన్నది వాళ్ళ ఆలోచన. ఈ ఆలోచనకి మాత్రం అడుగులు పడి అవి మొక్కలుగా మహావృక్షాలుగా మారకుండా ప్రతి ఒక్కరూ పోరాటం చేయండి. ఏదేమైనా ఈ వీడియోపై మీ అభిప్రాయం అలాగే నా నేరేషన్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎన్ని లైక్ చేస్తే మన ఛానల్ అంత ముందుకెళ్తుంది అండ్ ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత బలంగా ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాల్ని మీకు అందిస్తున్నాను అనిపిస్తే మీ చుట్టుపక్కల మీ వాళ్ళందరితో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. దీని గురించి కొంత క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, అయినా నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏంటి అంటే మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చే వరకు మాత్రమే మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను. డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ కంటే ఎక్కువ వస్తే నేనే 10 మందికి సహాయం కూడా చేస్తాను. బట్ ఆ బ్రేక్ ఈవెన్ లేకపోబట్టే ఈరోజు ఆఫీస్ ఛానల్లో కరెక్ట్ ఎడిటింగ్ సిస్టమ్స్ కరెక్ట్ కావాల్సినవి కూడా లేకుండా ఉన్నాయి. కొన్ని రెంట్ బేస్ మీద నడుస్తున్నాయి. వాటి వల్ల చాలా ఆర్థిక భారం పడి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్నా చేయలేకపోతున్నాం. అండ్ ఒక ఆఫీస్ అనేది లేదు. చాలామంది అక్క మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది అని చెప్పినా నేను ఎక్కడికి వాళ్ళని రమ్మనాలో చెప్పాలో అర్థం కాక చెప్పట్లేదు. ఒక రెంట్ బేస్ మీదైనా ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను. వీటన్నిటి కోసం కొంత ఆర్థికంగా ఛానల్ సెటరేట్ అయ్యేదాకా మీ అందరి సహాయం కావాలి. దానికోసం మాత్రమే సపోర్ట్ అడుగుతున్నాం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్తో పాటు నిర్భయంగా నిజాల్ని చెప్పడంలో అడుగులు ముందుకేస్తుంది. మీ గొంతుకను ప్రభుత్వాలకు తెలియజేయడానికి వారధిగా నిలుస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ మాటిస్తున్నాను. దేశం ప్రథమం తర్వాతే కుటుంబం అనే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ మారాలి అనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.